హాయ్ ఫ్రెండ్స్. ఐఎమ్ అమీషా. మీరు thumbnail చూసుంటారు. మీకు అర్థమైపోయి ఉంటది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో స్పెషల్ ఏమన్నా ఉందా అంటే మా ఊరి ఏరు స్పెషల్. దాన్ని మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీ వండర్స్. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు రాజమండ్రి దగ్గర అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగో మా ఇంటి దగ్గర నుంచి ఇలా స్ట్రైట్‌గా ఎళ్తే అక్కడే ఊరు ఏరొస్తది. మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. వాళ్ళకి స్పెషల్ ఏమన్నా చూపించాలంటే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో స్పెషల్‌గా ఏమన్నా ఉందంటే నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి కాలువైతే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని. అలా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. నా చిన్నప్పుడైతే చాలా బాగుండేది. మా ఇంటి దగ్గర నుంచి ఇలా వస్తే చూసారా ఇదివరకు ఇక్కడ పెద్ద వాగుండేది. అంటే ప్రాజెక్ట్ అది వదిలినప్పుడు ఇక్కడ జలపాతంలా వాటర్ లేదైతే రోడ్డేశారు. ఇవన్నీ పొలాలు, కొండ ఇవన్నీ దగ్గర ఫ్రెండ్స్. అయితే దీన్ని కాలువ అంటారు కదా! చాలా మందికి తెలుసు. ఈ కాలువ ఏంటంటే ప్రాజెక్ట్ వదిలినప్పుడు ఎక్కువ వాటర్ వస్తది. ఇది రైనీ సీజన్ కాబట్టి ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది మొత్తం. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళుంటాయి కదా! ఆ రాళ్ళు ఈ కాలువ మధ్యలో ఉంటాయి. నా చిన్నప్పుడైతే చాలా బాగుండేది. ఒక 5 ఇయర్స్ నుంచి దీన్నంతా మట్టేసేసి కాలువంతా తవ్వేశారు. అందుకోసం ఇదిలా ఉంది. ఎక్కువ బట్టలవి ఉతికేయడానికి వచ్చేవారు. ఇక్కడ రాళ్ళుంటాయి. బట్టలు ఉతికే రాళ్ళు. ఇయి ఉన్నాయి కదా! ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు మేము కొండలంటాం. కాలువ మధ్యలో నల్లని గుండ్లంటారు చూడండి. మా ఊరు ఏరనే పాఠముంటది పిల్లల బుక్స్‌లోని. అందులో ప్రకృతి వర్ణన అని చెప్పి ఊరి ఏరు కోసం చాలా బాగా వివరిస్తారు కవి. ఆ విధంగా ఉండేది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే ఇంకా బాగుండేదంట. అర్ధరాత్రులు గూడా భయపడేవారు కాదంట. ఇక్కడికి రావడానికి అంత బాగుండేదంట. చాపరాళ్ళంటారు కదా! అవన్నీ రాళ్ళు. ఈ రాళ్ళవే. వీటి మధ్య నుంచి ఎయిర్ అలా ప్రవహిస్తూ ఉంటది. వాటర్ నా చిన్నప్పుడైతే చాలా బాగుండేది. బట్టలు ఉతుక్కోవడానికైనా. ఇక్కడ పక్కన ఇసక గుట్టలవి ఉండేవి. ఆ ఇసుక మధ్య చలవ తెస్తే చలవ వాటర్ తాగేవారు. అది నా చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. చూసారా ఈ రాళ్ళ మధ్య నుంచి వాటర్ ఎలా ఎళ్తుందో. ఇప్పుడైతే ఏమైందంటే ఈ రైనీ సీజన్ వల్ల మొత్తం ప్రాజెక్ట్ వదలడంతో రెడ్ వాటర్ వస్తుంది మొత్తం అంతాని. పక్కన కూడా ఇసుక గుట్టలు ఉండేవి. ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. ఇలా రాళ్ళ మీద నుంచి ఎళ్ళిపోతుంది. మేమైతే కా మాకు మోకాళ్ళ కిందకే ఉండేవి నీళ్ళు. ఇప్పుడైతే మనిషి సగం నిండిపోతాడు అంత ఫుల్‌గా ఉన్నాయి వాటర్. మధ్య మధ్యలో రాళ్ళ దగ్గరికెళ్ళిపోయేవాళ్ళం. బట్టలు ఉతకడానికి రాళ్ళుండేవి. ఈ ప్లేస్ అంతా కూడా ఇసుక గుట్టలుండి ఆడుకునేవాళ్ళము. ఇప్పుడు ఇదంతా బంకమట్టి చూడండి జిగురు మట్టి. ఈ కాలువ తవ్వడంతో ఈ మట్టి అంతా ఇలా వారనేసేసారు. వాటర్ చూసారా? సౌండ్ వింటే వావ్! వాటర్ ఫ్లో సౌండ్ ఎంత బావుంటదో కదా! ఇది చాలా పొడుగు ఫ్రెండ్స్. చుట్టూ కొండలుంటే అవతల వైపు తోటలు, పొలాలు అండ్ సమాధులకి గ్రేవ్ యార్డ్ అన్నీ ఉంటాయి. వాటర్ సౌండ్ అనేది. పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా నేనైతే ఇదివరకు ఏదన్నా స్పెషల్‌గా ఉండాలి అనుకుంటే మేము ఇలా వచ్చి అట్లా కూర్చొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే ఈ మధ్య రావడం లేదు. మా ఇంటికి ఒక అక్క వచ్చింది. ఆ అక్కకి ఏదన్నా చూపించాలని తీసుకొచ్చాను. సో నేను చూసినట్టు ఉంటది. మీకు చూపించినట్టు ఉంటదని మీ ఊళ్ళో ఎలాంటి స్పెషల్స్ ఏమన్నా ఉంటే మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా స్పెషల్స్ ఉంటాయి. మనకి స్పెషల్ అనమాట. ఊరి ఏరు అనేది చాలా స్పెషల్ కదా! ప్రతి ఒక్కరు ఊరికొక స్పెషల్ ఉండేటట్టు ఊరి ఏరు అనేది కూడా ఉంటది. ఇది పెద్ద కాలువ అనమాట. ఇప్పుడు అయితే వాటర్ ఎక్కువ ఉంది. ఇంకా మేము వచ్చేటప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది వాటర్ అంతలా పెరిగిపోయింది. నాకైతే చాలా ఇష్టము. ఈ ప్లేసెస్ ఆ రాళ్ళ మధ్య కూర్చొని ఫోటోస్ తీయించుకుంటే వెనకాల బ్యూటిఫుల్ వ్యూ. ప్లేస్ చూసారా గ్రీన్ అండ్ చక్కగా హిల్స్ ఉన్నాయి. అన్నీ కనబడుతున్నాయి. వాటర్ సౌండ్ అయితే ఎంత బాగుందో. చూడండి వాటర్ ఎలా వెళ్ళిపోతుందో. నల్లని గుండ్ల మధ్య ప్రవహిస్తున్న నీరు, కొంగలు, పక్షులు చూసారా? కవిత్వాలు అవి రావడం లేదు. లేకపోతే చక్కగా వర్ణించొచ్చు. మన ఊరు అనేది అదొక స్పెషల్ అండి ఎంతైనని. ఇక్కడ మీకు ఒకటి స్పెషల్ చూపిస్తాను. ఇక్కడ బట్టలవి ఉతుకుతారు కదా! ఉతికేటప్పుడు కొన్ని బట్టలు ఉడకబెడతారు సోడా ఏసి. ఇక్కడ పెద్ద పెద్ద పొయ్యిలు అవి ఉండేవి నా చిన్నప్పుడైతే. చాలామంది ఇక్కడ పెద్ద పెద్ద కుండలు ఉంచుకునేవారు బట్టలు ఉడకబెట్టడానికి. ఆ మధ్య మధ్యలోనేమో ఇసుక గుట్టలుంటే అక్కడ తీగలు కట్టి ఆరేసేవాళ్ళు. అవన్నీ బాగుండేవి. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఊరే మారిపోయింది. ఇదిగో చెప్పానా కొండలు అవిని. కొండలు చూసారా అక్కడ నల్ల కొండ. మధ్య మధ్యలో బట్టల రాళ్ళు అవిగోండి. బట్టల రాళ్ళు.
చాలామంది ఇప్పటికీ కూడా కాళ్ళ బట్టలు ఉతకడానికి వస్తారు. అప్పుడు మంచి వాటర్ వస్తది. ఇది రైనీ సీజన్ వల్ల వాటర్ ఇలా ఉంది. సమ్మర్‌లో అయితే వాటర్ చాలా ప్యూర్‌గా ఉంటదనమాట. మన ఫేస్ కనబడి అంత నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు రైనీ సీజన్ వల్ల అంత ఎర్రగా ఉన్నాయి ప్రాజెక్ట్ వాటర్ వదలడంతోటి. అండ్ మధ్య మధ్యలో రాళ్ళు, చాపరాళ్ళు, సన్నటి ఏరు ప్రవహిస్తున్నట్టు ఇవన్నీ ఇది పంట కాలంకి యూజ్ అవుతది. చాలా బావుంటదనమాట. మేమైతే భయమేసింది వాటర్ మేమొచ్చాక ఫ్లో ఎక్కువైపోయిందని. అండ్ ఒక్కసారి చూడండి. ఆహ్, అమ్మమ్మ వాళ్ళు విలేజ్ టూర్ అయితే తీయలేదు గానీ, అమ్మమ్మ వాళ్ళ హౌస్ తీశాను. అండ్ నేను ప్రెజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నాను. కోనసీమలో ఉండడం లేదు. మధ్య మధ్యలో కోనసీమ ఎళ్తాము అప్పుడప్పుడుని. ప్రెజెంట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరే ఉండడం వల్ల ఇక్కడ ఈ కొండలు ఇది ఏజెన్సీకి దగ్గర. సో, కొండలు అవి కనిపిస్తుంటాయి. కోనసీమ అయితే మొత్తం కొబ్బరి చెట్లు అవే ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఇవి ఆ ఏరియా, ఈ ఏరియా మధ్యలో రాజమండ్రి ఇది బ్యూటిఫుల్ కదా! మూడిట్లిని తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లా దాటుకుని ఇవన్నీ సూపర్ ఉంటది వ్యూ. పక్కనే ఏమో అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ. ఈ అన్ని ప్లేసులు టచ్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో వాటరు. అండ్ ఈ కాలువ అవతల ఒక విలేజ్ ఉంది. దాన్ని ఉమ్మెత్త అంటారు. అది కూడా చాలా బావుంటది. అక్కడ పెద్ద ఉసిరి తోట ఉంటది. నా చిన్నప్పుడు ఎప్పుడో ఎళ్ళాను. కాలువకి మళ్ళీ దీన్ని అంతా తవ్వి చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్‌కొచ్చానని అక్కకి చూపించడానికి. కాసేపు కూర్చుందామంటే మళ్ళీ వాటర్ ఎక్కువ ఫ్లో అయిపోతే ప్రాజెక్ట్ వదలడంతోటి కాలువ ఫ్లో ఇంకా పెరిగిపోతుందని ఇంటికెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నేను తీసుకొచ్చిన అక్కకైతే చాలా నచ్చిందంట. మా ఊరి ఏరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంటికెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఒకసారి కొండలు వ్యూ అంతా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.